జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సూపర్ గా ఉన్నాయక్క గిఫ్ట్స్. ఈ రింగ్ అయితే ఆసమ్. ఇవి నా లైఫ్ లో ఫస్ట్ టైం మా నాన్న చేతుల మీదుగా కొన్నారు. నిజంగా ఇవి నాకు చాలా గొప్ప గిఫ్ట్లు. అవునక్క, నాకు డౌట్. ఏంటే? ఎప్పుడు నువ్వు రెగ్యులర్ గా డ్రెస్సెస్ వేసుకుంటావు కదా? అవును. మరి నీ బర్త్డేకి డ్రెస్సెస్ కొనివ్వకుండా పెద్దనాన్న శారీ ఎందుకు కొనిచ్చాడు? అవును కదా. అలాగే రింగు బదులు ఏ నెక్లెస్ కొనియచ్చు కదా? నిజమే కదా. అసలు ఇవి బర్త్డే గిఫ్ట్స్ లానే లేవే. అవును కదా. ఈ పొట్టి పిడుగు ఏదో బాంబు పేల్చేటట్టుంది. అమ్మాయి గారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ట్యూషన్కి వెళ్ళాలి. పదండి పదండి. వస్తాను గాని పింకీ నన్ను ఓ 2 క్వశ్చన్స్ వేసింది. వాటికి ఆన్సర్స్ చెప్పాలి. పింకీకి పని బాట ఏం లేదు, అన్ని పనికి మాల డౌట్సే అడుగుతుంది. పట్టించుకోకండి. ఓయ్ రైస్ పీస్. నువ్వు కూడా నన్ను రైస్ పీస్ అంటావా? పొట్టి బుడంకాయ్. ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. ఓయ్, మన సంగతి నీకు తెలీదు. నువ్వు నిజంగానే గోముఖ వ్యాఘ్రం. ఓ అమ్మాయి గారు, విన్నారా? విన్నాను. దానికి అంత కష్టమైన పదం పలకడం వచ్చిందే. నన్ను మీరంటే పింకీ కూడా అంటుందా? తప్పమ్మా, అలా అనకూడదు. నీ వయసుకి మేకవన్నె పూలి అంటే సరిపోతుంది. ఎంతైనా మీరు మీరు ఒకటే అనిపించుకున్నారు. సరే, మీ గొడవ ఆపండి. ఇదంతా చూస్తుంటే నీకేం డౌట్ రావడం లేదా రైస్ పీస్? నాకేం డౌట్ రావడం లేదు. వెళ్దామా? అది కాదు, నేను ఎక్కువగా డ్రెస్లే వేసుకుంటాను కదా, మరి చీర ఎందుకు కొనిచ్చినట్టు? తెలీదు. రింగ్ ఎందుకు కొనిచ్చినట్టు? అది తెలీదు అమ్మాయి గారు. అన్నిటికన్నా ఇంకో పెద్ద డౌట్. అది తెలీదు. ఏయ్, నేను ఇంకా అడగనే లేదు. సరే అడగండి. అది తెలీదనే చెప్తాను. ఎందుకు? నేను ఒకే మాట మీద నిలబడతాను కాబట్టి. హబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. అసలు నా బర్త్డే షాపింగ్కి ఆ ఫారెన్ అంకుల్ ఆంటీ ఎందుకు వచ్చినట్టు? ఇవెందుకు సెలెక్ట్ చేసినట్టు? అమ్మాయి గారు, మీరు కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్ ఎగ్జామ్ రాసినట్టుంది. మా ఇంట్లో వాళ్ళ భాషలో నాకేంటి తెలదు, రేణుకు వాళ్ళ భాషలో నాకేం తెలియదే. ట్యూషన్కి లేట్ అవుతుంది, త్వరగా వెళ్దామా? అక్క, రాజుకు తెలిసినా చెప్పడం లేదని నాకు డౌట్ వస్తుంది. నువ్వు మూసుకొచ్చిన రాక్షసి. అక్క, నేను చిన్న రాక్షసుని అయితే నువ్వు పెద్ద రాక్షసువా? ఓయ్ రైస్ పీస్, ఏమన్నా? అమ్మ తల్లులు, నన్ను మన్నించి క్షమించి ఎక్స్క్యూజ్ చేసి వదిలేయండి. రెడీ అవ్వండి, బుక్స్ తీసుకొని వెళ్దాం రండి. రే, మీ మావయ్యలో తండ్రి ప్రేమ ఊబికుబికొస్తుంది. మళ్ళీ రూపం మీద ద్వేషం కోపం పెంచకపోతే మనకి ఇంట్లో మనుగడే ఉండదు. ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేయాలి. చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.